నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి. లో ఒక 15 ఏళ్ల బాలిక పైన అయితే అత్యాచారం జరిగింది అని చెప్పేసి మనకు వార్తా కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఎవరైతే ఆ 15 ఏళ్ల బాలిక ఎవరైతే ఉందో తన నానమ్మ ఇంటికి తను సమ్మర్ హాలిడేస్లో రావడం జరిగిందా, లేకపోతే ఎందుకు వచ్చింది అనే దానిపైన పోలీసులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. సో అదే గ్రామానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తితో పరిచయం కాస్త ఏదైతే తను మాయమాటలు చెప్పిన తర్వాత ఈ బాలికనైతే అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన తర్వాత ఏదైతే ఆ 15 ఏళ్ల బాలిక తను గర్భం దాల్చింది అని చెప్పేసి తెలుసుకున్న కుటుంబీకులు అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఆ నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆ దుండగున్నైతే పోలీసులు అదుపులో తీసుకొని అతని పైన పోక్సో కేసు కూడా నమోదు చేశారు అని చెప్పేసి ఏదైతే ఎస్ఐ అయినటువంటి మహేష్ గారు క్లియర్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. సో దీంట్లో క్లియర్ కట్గా మనం మాట్లాడుకుంటే సో ఏదైతే ఇట్లాంటి పోక్సో కేసులు ఎన్నో వందలాది పోక్సో కేసులు నమోదైనా కూడా ఏదైతే మనకి ఇండియా వైడ్గా ఇట్లాంటి కేసులు వందల్లో ఇలా రిజిస్టర్ అవుతా ఉన్నాయి. కాకపోతే సరైనటువంటి పనిష్మెంట్ లేక ఇలా మమ్మల్ని ఎవరేం చేస్తారులే అన్నట్టుగా వీళ్ళ వల్ల విచ్చలవిడిగా ఎవరైతే ఇతర మహిళలు కావచ్చు, లేకపోతే ఎవరైతే చిన్న చిన్న పిల్లలు మైనర్స్ అండి 18 ఏళ్ల పిల్లల పైన కూడా వాళ్ళు కామాందుల్లా కాటు వేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనము ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ కూడా మనం చూసిన పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ సరైనటువంటి పనిష్మెంట్ లేకనే ఇదంతా కూడా ఇట్లాంటి దుస్సాహసాలకు వాళ్ళు పాల్పడతా ఉన్నారు అని చెప్పేసి చాలా మంది సిటిజన్స్ కూడా ఇవాళ మనతో వాళ్ళ మాటలైతే మనతో పంచుకోవడం జరుగుతూ ఉంది. చాలా మంది ఏమంటా ఉన్నారంటే చాలా వరకు ఏదైతే ఈ లా అనేది చేంజ్ కావాలని చెప్పేసి మనకు నిజామాబాద్ సివిలియన్స్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ సిటిజన్స్ ఒకటే చెప్తా ఉన్నారు, అంటే బయట కంట్రీస్లో ఏదైతే అబ్రాడ్ ఏవైతే మనకి అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఏవైతే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏదైనా తప్పు జరిగిందంటే చాలు అక్కడ నడి రోడ్ పైన వాళ్ళని షూట్ చేసేసి వాళ్ళని చంపేస్తూ ఉన్నారు. మరి అట్లాంటి లా కదా మనకు కావాలా ఇప్పుడున్న నవేడేస్లో అని చెప్పేసి చాలా మంది కోరుతా ఉన్నారు. అంటే ఇక్కడ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ అధికారుల పనిని కూడా చేయనీయకుండా చాలా మంది పొలిటీషియన్స్ వల్ల వాళ్ళ దారులకు అడ్డుకట్ట వేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా చాలా మంది నిజామాబాద్ సిటిజన్స్ వల్ల వాపోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దీంట్లో ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేయలేకపోతా ఉన్నారు అని చెప్పేసి అని అనుకుంటే వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇవ్వండి. ఖచ్చితంగా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగితే మీరు ఎన్కౌంటర్లో లేపేయరు అని చెప్పేసి ఒకసారి మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయేమో అని చెప్పేసి మీరు ఇంకొకసారి ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే చెప్పండి ఇంకా అని చెప్పేసి సవాల్ విసురుతా ఉన్నారు ఎవరైతే నిజామాబాద్ సిటిజన్స్. సో వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా నేనైతే వెల్కమ్ చెప్తున్నా. సో ఇది ఎంతవరకు కరెక్ట్, పోలీస్ అధికారులకు ఎలాంటి పవర్స్ ఇవ్వాలా, ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగితే మనకి ఎవరైతే ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ పిచ్చి కుక్కల్ని పట్టుకొని మనం ఇలా జైళ్ళల్లో ఇలా కూడు పెట్టుకుంటా ఇలా మనం వాళ్ళని మేపాల, మళ్ళీ ఏదో ఒక రీజన్ చెప్పుకొని ఒక వకీల్ని పెట్టుకొని అసలు నేను అది ఏం చేయలేనని చెప్పేసి ఏదో ఒక రకంగా ఆ కేసుని కొట్టేపించుకోనో లేకపోతే బెయిల్ మీనో వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. మళ్ళీ ఎవరైతే ఒంటరి మహిళలు కావచ్చు లేకపోతే ఎవరైతే మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి మళ్ళీ ఈ అత్యాచారం చేసి చంపేస్తున్నటువంటి ఘటనలు కూడా మనం ఎన్నో చూస్తా ఉన్నాం. సో దీనిపైన నిజామాబాద్ సిటిజన్స్ చాలా మంది తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారని చెప్పుకోవాలా. ఎందుకంటే గతంలో జరిగినటువంటి దిశ ఎన్కౌంటర్లో జరిగిన ఒక 1 డేలోనే వాళ్ళని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేసిన ఘటన కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఈ ఘటన గురించి మర్చిపోయిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఉండరండి. సో అట్లాంటి పోలీసులే కదా మనకు కావాలి అని చెప్పేసి చాలా మంది నిజామాబాద్ సిటిజన్స్ కోరుతున్న పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు వాళ్ళని నడ్డి రోడ్లో ఎన్కౌంటర్ చేసి చంపితేనే ఇంకొక ఆడపిల్ల బలి కాకుండా ఉంటుంది అని చెప్పేసి నిజామాబాద్ సిటిజన్స్ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఏదైతే లా అనేది ఎంత చేంజ్ కావాల్సిన అవసరం ఉంది అనే దానిపైన మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే బయట కంట్రీలలో చూసుకుంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో వాడిని పట్టుకొని ట్రేస్ అవుట్ చేసి మొక్కళ్ళ మీద కూసబెట్టి బహిరంగంగానే వాడిని లేపి పడేస్తూ ఉన్నారు. మరి మన భారతదేశంలో ఏం జరుగుతా ఉంది? ఇవాళ బాంబ్ బ్లాస్ట్లలో పట్టుపడ్డ వాళ్ళు కూడా వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఎంక్వైరీల పేరిట సంవత్సరాలు ఎల్లదీస్తా ఉన్నారు. ఫైనల్ గా వాడికి ఇలా ఒక 30 సంవత్సరాలు ఉన్నాయంటే ఏదైతే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఒక 10-15 సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటారు. అప్పటికి ఆడి వయసు 50 సంవత్సరాలు వస్తుంది. అప్పుడు నువ్వు చంపేం పాయిదా, సచ్చిన పాముని మీరు ఎందుకు చంపుతావు అని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే భీమ్గల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మళ్ళీ అట్లాంటిది పునరావృతం కాకుండా ఉండాలంటే వాళ్ళపైన ఖచ్చితంగా తగు సెక్షన్లు కాదు ఎన్కౌంటర్ల పర్వం అనేది స్టార్ట్ కావాలి అని చెప్పేసి నిజామాబాద్ సిటిజన్స్ అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే
దీంట్లో క్లియర్ కట్గా మనం మాట్లాడుకుంటే ఎవరైతే పేరెంటింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ పిల్లల్ని మీరే కాపాడుకోండి. వాళ్ళకి చిన్నప్పటి నుంచే సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పిస్తే వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు అని చెప్పేసి చాలామంది నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి. సెల్ఫ్ డిఫెన్స్లో ఏదైతే కర్రసాము కావచ్చు, లేకపోతే నాన్ చాక్ లాంటి ఎన్నో మనకి ఇట్లాంటి సెల్ఫ్ డిఫెన్స్లో మనం చెప్పుకుంటా ఉన్నాం. కరాటే కావచ్చు, మార్షల్ ఆర్ట్సే కావచ్చు, బాక్సింగే కావచ్చు, ఇట్లాంటి ఏదో ఒకటి నేర్పిస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ భరతం కూడా మీ పిల్లలే పడతారు అని చెప్పేసి చాలామంది చెప్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో క్లియర్ కట్గా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూడా స్కూల్లో మనకి చెప్తా ఉన్నారు. మరి స్కూల్లో ఎంతవరకు చెప్తా ఉన్నారు, ఈ పిల్లలు ఏం నేర్చుకుంటా ఉన్నారు అనే దానిపైన కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న నవేడేస్లో తెలంగాణ మనకి వచ్చిన తర్వాత ఏదైతే మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది, ప్రతి ఒక్క ఎవరైతే మహిళ ఉందో ఆ మహిళల గురించి షీ టీమ్స్ కావచ్చు, దాంతోపాటు ఎన్నో వింగ్స్ అనేవి కూడా పోలీస్ అధికారులు ఇవాళ వాళ్ళని కాపాడే దిశలో వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. సో దీంట్లో క్లియర్ కట్గా అసలు ఎట్లాంటి అవర్ కావాల్సిన అవసరం ఉంది, లేకపోతే షీ టీమ్కి కాల్ చేస్తే ఎంతసేపట్లో వాళ్ళు వస్తారు, లేకపోతే డైల్ 100కి కాల్ చేస్తే వాళ్ళు ఎంతసేపు వస్తారు అనే దానిపైన మనము కొన్ని స్టింగ్ ఆపరేషన్స్ ఏవైతే మనము కొన్ని పోలీస్ అధికారులతోని మమేకమై ఇట్లాంటి ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో వాళ్ళు వస్తాం. మరి మీ పిల్లలు అట్లాంటి ఇన్సిడెంట్లో ఉన్నప్పుడు మీరు ఎలాంటి యాక్షన్కి రియాక్షన్ ఉండాలా, మీరు అసలు ఎట్లాంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలా అనే దానిపైన కూడా ప్రతి ఒక్క పేరెంట్ వల్ల ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీంట్లో ఏదైతే ఆ ఇన్సిడెంట్ గురించి చాలామంది నిజామాబాదీ ప్రజలు ఇవాళ బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఇంకొక ఇన్సిడెంట్ ఇట్లాంటిది పునరావృతం కాకుండా ఎవరైతే పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫుల్ పవర్స్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ పూజ వీలే చేస్తారు అని చెప్పేసి కూడా మాస్గా వార్నింగ్ కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది.